నంద్యాల టౌన్ 32వ వార్డు పరిధిలోని ఉడుమాలపురంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ శాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎంజీ ఫారూక్, నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ జి సూరజ్ ధనుంజయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఫారూక్ లబ్ధిదారులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను స్వయంగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి రైతుకు భూమిపై పూర్తి హక్కులను కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని, పారదర్శకమైన విధానంలో ఈ పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ పట్టాదారు పాస్ పుస్తకాల ద్వారా రైతులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జీఓ విశ్వనాథ్, ఎంఆర్ఓ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ శేషన్న, నంద్యాల మండల టీడీపీ కన్వీనర్ మునగాల విశ్వనాథ్ రెడ్డి, 32వ వార్డు ఉడుమాల్పురం టీడీపీ ఇన్ఛార్జ్ కళ్యాణ్, జ్వాల తిరుమలేష్, నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఎలియాస్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, గ్రామ ప్రజలు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ దీంట్లో మీ ఫోటోలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఎవరి ఫోటోలు ఉన్నాయి? ఎవరు చెప్పాలి మీరు? ఆయనకి ఏం సంబంధం? మన పొలము మీ తాత గారిది, ముత్తాత గారిది, మీ వంశీయులది, మీకు సంబంధించింది. ఆయన ఫోటో ఎందుకు వేసుకోవాలి శాశ్వతంగా? ప్రభుత్వంది, ప్రభుత్వం ఎంఎల్ఏ ఇష్టం, గవర్నమెంట్ ఎంఎల్ఏ ఇది. ఎవరి ఫోటో లేదు. పొలం హక్కుదారుడు ఎవరు ఉన్నాడో ఆ హక్కుదారుదే పొలం ఉంది. దీంట్లో యాప్ ఇచ్చినారు, చుట్టుపక్కల ఎవరు పొలాలు ఏం కదా, ఏదైనా మీకు రాళ్ళు పాతింటారు, ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగితే మీరు ఇమీడియట్లీగా దాన్ని స్కాన్ చేసుకోవచ్చు. మీరు ఇమీడియట్గా తహసీల్దార్ ఎంఆర్ఓ గారు తెలియజేస్తూ, లేకపోతే ఆర్డీఓ గారు ఉన్నారు, హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ అయింది కాబట్టి ఈ సదుపాయం ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేశారు. లేకపోతే ఎవరు చేశారా? జగన్కి ఏం సంబంధం? మన ప్రాపర్టీ, ఆయనకేం సంబంధం? దీనివల్ల ఎన్ని అవకతవకలు జరిగినాయి. మీరు దానివల్లనే కదా కలెక్టర్ గారు, జేసీ గారు ఇక్కడ కూర్చొని మీకు అవకతవకలు జరిగినాయి, తప్పులు జరిగినాయి, కొలతలు తప్పులు వేసినారు. కొలతలు ఇక్కడే సర్వేను కూర్చోబెట్టి, బీఆర్ కూర్చోబెట్టి నెల 2 నెలల్లో కంప్లీట్ చేస్తాం మీకు అని చెప్పినారు. కాబట్టి జేసీ గారు కూడా మరి ఆ కమిట్మెంట్తో ఉన్నారు కాబట్టి మన పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు చాలా మహిళా బిడ్డలు వచ్చిన ఆడబిడ్డలు కూడా చాలా మంది, వాళ్ళ సమస్యలు ఉన్నాయి, గ్రామ సమస్యలు కూడా మస్తుగా ఉన్నాయి. ఆ రోజుల్లో 45 ఏళ్ళ కింద ఎప్పుడన్నా ఆడబిడ్డలు వచ్చి కూర్చుంటారు మీటింగ్లో, ఎప్పుడన్నా అడిగేవాళ్ళ, ఎవరైనా సమస్యలు చెప్పేవాళ్ళ? ఇప్పుడు గ్రామాల పట్టణాలు మీకన్నా మనకన్నా వాళ్ళే చెప్తున్నారు సమస్యలు. ఎందుకంటే వాళ్ళ ఊర్లో ఇంట్లో వాళ్ళ సమస్యలు ఉన్నాయి. సమస్యల గురించి వాళ్ళకి తెలుసు. ఈరోజు వాళ్ళకి సమస్యలు ఉండకూడదనే ముఖ్యమంత్రి గారు ఎన్ని మంచి సంక్షేమ కార్యక్రమం చేశారు. ఇందాక లోకేష్ చెప్పాడు కదా, తల్లికి వందనం చెప్పారు. ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళ పిల్లలకు ఈరోజు తల్లికి వందనం చదువుకోవడానికి ప్రభుత్వం ఇస్తుందే. గత ప్రభుత్వంలో 42 లక్షల మందికి ఇస్తే ఈ ప్రభుత్వంలో 67 లక్షల మందికి, అంటే 25 లక్షల మంది కుటుంబాలకు పిల్లలకు ఈరోజు ఎక్కువ చేసినా అంటే ప్రభుత్వానికి ఎంత భారం పడుతుంది? 1వ తేదీ నేను కానీ, కలెక్టర్ కానీ, ఆర్ఈడీ కానీ, ఎవరి ప్రతి అధికారి కూడా 1వ తేదీ ఇంటికాడికి పోయి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవారికి పోయి మనం వాళ్ళ సంతోషం పంచుకొని వాళ్ళు 4,000 రూపాయలు ఇవ్వాలి. ఈ అవకాశం ఎవరు కలిగినారు? ఎంతో ఏడన్నా భారతదేశంలో 4,000 రూపాయల పెన్షన్ ఎవరైనా ఇస్తున్నారా? మీరు గూగుల్లో కొడితే వస్తుంది కదా, ఎవరైనా ఇస్తున్నారా? ఈ సంక్షేమం, ఇప్పుడు గ్యాస్ రేట్లు ఎంత పెరిగిపోయింది. ఇప్పుడు ఆ యుద్ధం వల్ల అందరం కూడా ఇబ్బంది పడతా ఉన్నాం. గ్యాస్ రేటు విపరీతంగా పెరిగిపోతూ ఉంది. మహిళలకు ఉచితంగా 3 గ్యాసులు సిలిండర్ ఇస్తామనేమో పేదవారికి. బస్సులో లేడీస్ అయితే ఇష్టం వచ్చేది వాళ్ళకి పోవడానికి అవకాశం కలిగించింది. నాకే ఫోన్ చేశారు, శ్రీశైలం పోవాలా, తిరుపతి పోవాలా, మహిళలు బస్సులు పెట్టమని. వాళ్ళతో పాటు మగవాళ్ళు టికెట్ కొడతారని. మరి పోనీకి రానికి ఎంత డీజిల్ అవుతుంది? ఆలోచన చేయాలి. ఉచితంగా ఎంత భారం అవుతుంది ప్రభుత్వానికి? 100 కోట్లు భారం అవుతుంది. అయినా ప్రభుత్వం మాట ఇచ్చింది కాబట్టి మాట ప్రకారం ఈరోజు ప్రభుత్వం మన ఆడబిడ్డలు పెడుతున్నారు. వారు ఎక్కడికైనా పోనీయండి, వాళ్ళకు ఉచితంగా బస్సు. కొంతమంది కంప్లైంట్ కూడా ఇచ్చారు, నేను కూడా చేసే వెంకటేశ్వరం దాటేటప్పుడు నేను చూస్తే మహిళలు ఎండకు నిలబెడతాడు, ఆపకుండా వెళ్ళిపోయినాడు. చూసాం మేము, నాతో పాటు వచ్చిన వాళ్ళు. ఏదో డ్రైవర్ తప్పు కదా, ఎండకు నిలబడినారు, వాళ్ళ కోసం ప్రభుత్వం ఉచితంగా బస్సు వేసినారు. ఆడవాళ్ళు నిలబడితే, వాడు లేడీస్ నిలబడితే ఆపకుండా వెళ్ళిపోయినాడు. ఆర్టీసీ నెంబర్ ఇచ్చి మా వాడు ఆర్ఎంకి చెప్పినాడు, ఎవడు ఈ డ్రైవర్ ఈ నెంబర్కు ఈరోజు పోయినాడు ఈ టైంకి ఫలాన్ టైంకి, అక్కడ మహిళలు నిలబడితే ఇంటెన్షనల్గా కూడా ఆపకుండా వెళ్ళిపోయినాడని. కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కదా. ఈరోజు పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, అదే గ్యాస్ సిలిండర్లు కానీ, అదేవిధంగా మనకు 6 అంటే
సూపర్ సూపర్ 6 అని చెప్పినారు. అంటే దాని మీద ప్రభుత్వ ప్రజలకు ఉచితంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి రేపు డిఎస్సి జరిగింది. పిల్లలు డిఎస్సి చదువుకొని పాస్ అయ్యి టీచర్. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.